నాపై నమ్మకుంచి సహకరించి సహాయం చేసి మన ప్రియత నాయకులు లోకేష్ బాబు ఆధ్వర్యంలో సహకారంతో నన్ను దీవించారు, ఆశీర్వదించారు. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించమని నీ బిడ్డగా మీ సహోదరుడిగా మీకు ఆశీర్వదం చేస్తున్నాను. ఎల్ల వేళలో మీకు కష్టాల్లో ఇబ్బందులు అన్ని వేళలు మీకు రుణపడి కష్టించి ఆదుకుంటానని మీ ముందు సరే తెలియజేసుకుంటూ ఈరోజు మన చిత్తూరు జిల్లా ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఈ సత్యవేడలో జరగకూడదు. పెద్ద ఆయన ఆశీస్సులతో మీ ముందుకు వచ్చారు. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. మీకు పెద్ద ఆయన ఎలా చెప్తారో ఆ విధంగా చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్న ఆశిస్తూ ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దిరెడ్డి ఇసుక తోలుతున్నాడు సార్, మట్టి తోలుతున్నాడు సార్, మెటల్ తోలుతున్నాడు సార్, టైలు కొట్లు తీసుకుపోతున్నాడు సార్. నేను చెప్పిన దానికి నన్ను ఎమ్మెల్యే టికెట్ చేశాడు. అయినా పెద్ద ఆయన ఆశీర్వదించి నేను తెలుగుదేశంలో 11 సంవత్సరాలు ఉన్న జడ్పీటీసీ చేశాడు. పెద్ద ఆయన జిల్లా అధ్యక్షుడు చేశాడు, జిల్లా ఆర్గనైజ్ చేశాడు. మళ్ళా తెలుగుదేశం వచ్చాను. వారి ఆశీస్సులతో దీవెనలతో ఇక్కడ పొంగునూరు పెత్తన ఉండకూడదు. మీరందరూ కూడా సత్యారి ప్రాంతంలో పెద్ద అయిన ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఏకతాటి ఉండి గౌరీలు పెద్దలు చంద్రన్న గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే మనందరూ కూడా సహకరించాలా. 3 ఉమ్మడి పార్టీలు ఐకమత్యంగా అన్నదమ్ములుగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ పెద్దలందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ పాత్రిక సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, సత్యాడు పురప్రక నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, మండల నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు సైనికులుగా పనిచేసి మన ప్రాంతంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై చంద్రన్న, జై తెలుగుదేశం పార్టీ, జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన. పెద్దలు పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారిని ప్రజలను కోరుతున్నాం.